జగన్మాత ఆదిపరాశక్తి నమో నమో నమ. దేవి భాగవతం గురించి తెలుసుకుందాం. శ్రీహరి తన చక్రంలో నుంచి 1000 అంచులతో 1000 మంది రాక్షసులను ఒకేసారి మట్టు పెట్టగల చక్రాన్ని సమర్పించాడు. శంకరుడు తన త్రిశూలంలో నుంచి దేవతలకు అభయస్థాన్ని ప్రసాదిస్తున్నట్టుగా మరొక త్రిశూలాన్ని తీసి ఇచ్చాడు. వర్ణుడు వెన్నముద్ద లాంటి మృదువైన, శుభప్రదమైన, జయప్రదమైన తెల్లని శంఖాన్ని బహుకరించాడు. అగ్నిదేవుడు శత్రుఘ్నుని సృష్టించి ఇవ్వగా, వాయుదేవుడు ఎప్పుడు తరిగిపోని బాణాలతో కూడిన అంబులపదిని ధనస్సును బహుమానంగా ఇచ్చాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధంలో నుంచి మరొక వజ్రాయుధాన్ని, ఐరావతాన్ని అలంకరించే దివ్యమైన ఘంటాన్ని కానుకగా సమర్పించాడు. యముడు తన కాలదండంతో సమానమైన కాలదండాన్ని సృష్టించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు పవిత్ర గంగాజలంతో నిండిన దివ్యమైన కమండలాన్ని కానుకగా ఇచ్చాడు. వరుణుడు తన పాశాయుధాన్ని ఇచ్చాడు. కాలుడు దివ్యమైన ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డోలుని సమర్పించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలని సృష్టించి సమర్పించాడు. కుబేరుడు సురతో నిండిన బంగారు పాత్రను బహుకరించాడు. తృష్ట చిన్ని చిగుళ్లతో కూడిన క్రోమోదిని గదని కానుకగా ఇచ్చాడు. అలాగే అనేకమైన దివ్యమైన అస్త్రాలను దేని చేత భేదించడానికి వీలు కాని కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులోనే బహుమానంగా ఇచ్చాడు. ఈ ప్రకారంగా సమస్త ఆభరణాలతో, సమస్త ఆయుధాలతో, సమస్త తేజస్సులతో ఏకీకృతమై కన్నులను చెదిరింపజేస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలంతా ఆశ్చర్యానంద మోహాలతో భక్తి పరవశమై స్తోత్రం చేస్తున్నారు. సిద్ధి, బుద్ధి, వృద్ధి, తృష్టి, పుష్టి, శాంతి ప్రథమగు రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి వందనం. భగవతికి, కాళరాత్రికి అభివందనం. భూమికి తెలియకుండా, భూమిని తెలుసుకోకుండా భూమిపై నివసిస్తున్న అందరి అంతరంగాల్లోని వికాసంతో విరజిల్లుతూ సమస్త ప్రాణకోటిని నియంత్రించే జగదీశ్వరికి నమో వాకములు. అవిద్య కారణంగానే తెలిసే మహామాయ స్వరూపునికి వందన శతాలు. అందరిలోనూ అంతఃశక్తిగా ఉంటూ అందరినీ అన్నిటినీ ప్రేరేపించే పరమార్థ ప్రదాయానికి ప్రణామాలు. ఓ జగన్మాత, శత్రువులచే బాధలందుతున్న మాకు విజయాన్ని చేకూర్చు. శుభాలను, పరంపరాలను ప్రసాదించు. మద గర్వంతో గర్వంతో విర్రవీగుతున్న మహేశ్వరుణ్ణి మట్టుపెట్టు. వాడు మహామాయలు తెలిసినవాడు, మూర్ఖుండు, స్త్రీ చేత మాత్రమే చంపబడేవాడు. అనేక రూపాలను ధరిస్తూ దేవతలను అనేక విధాలుగా హింసించడమే వాడికి ఒక వినోదమైన ఆట. కనుక మాకందరికి నువ్వే దిక్కై వారి నుండి మమ్మల్ని కాపాడి రక్షించు అంటూ దేవతలంతా చేసిన స్తోత్రాలకు జగన్మోహిని సంతోషించింది, సంతృప్తి పడింది. ఇప్పుడే మహేశ్వరుని సంహరిస్తాను. త్రిమూర్తులతో సహా దేవతలంతా వాడి దాటికి ఆగలేకపోవడం ఎంత ఆశ్చర్యము! దైవబలం ఒక్కొక్కప్పుడు ఈ విధంగా దుర్భేయంగా ఉంటుంది. సుఖదుఖాలు కాలమే కర్త అంటూ ఒక క్షణం ఆగి చిరునవ్వు నవ్వింది. ఇంతలోనే ఆ చిరునవ్వు వికటహాసంగా మారింది. ఆమె కన్నులు ఎర్రబడాయి, ముఖము గంభీరతను సంతరించుకుంది. వికటహాసన ధ్వని దిక్కులంతటా వ్యాపించింది. దానితో భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి, సముద్రాలు తిరగబడాయి, మేరు పర్వతం గడగడలాడింది. మహారాక్షసుల గుండెలు ధ్వని విని దడదడలాడాయి. దేవతలాయ జయ జయ ధ్యానాలు చేస్తూ రక్షించమని ప్రార్థిస్తున్నారు.
మహాదేవి చేసిన వికట ఆశాని ధ్వనిని విన్న మహేశుడు కోపంతో ఎర్రబడ కన్నుతో ఆ ధ్వని ఏమిటో, ఎక్కడిదో, ఎవరు చేశారో తెలుసుకొని రమ్మని ఆ ధ్వని చేసిన వాడిని తన దగ్గరకు తీసుకువస్తే వెంటనే సంహరిస్తానని చెప్పాడు దానవులకి. మహేశ్వరుడి దూతలంతా ఆ స్వరాన్ని సంబంధించిన వివరాలన్నీ సేకరించుకొని వచ్చి మహేశ్వరుడికి విన్నవించారు. మహారాజా, మేము సర్వాలంకార శోభితురాలైన ప్రౌఢ వయసులో ఉన్న ఒక దేవకాంతను చూశాము. ఆమె దివ్యమైన, అత్యంత మనోహరమై సింహారుడై 18 భుజాలతో సూరపానం చేస్తూ వికటహాసం చేస్తుంది. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి భార్యో తెలియదు. ఆమె అంతరిక్షంలో అల్లారుతూ దేవతలతో స్తోత్రం చేయబడుతూ ఉన్నది. దేనికి వచ్చిందో, ఎవరు పంపితే వచ్చిందో, ఎక్కడికి వచ్చిందో మాకు తెలియదు. ఆమె తేజస్సుతో కళ్ళు మిరమిట్లు కొలుపుతున్నాయి. తెలిపారా ఆమెని చూడలేకపోయాము. అటువంటి రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడు ఎవరూ చూడలేదు. ఆమెను చూడగానే భయంతో మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చాము. చూసి రమ్మన్నావు కనుక చూసి వచ్చాము. ఇకపై ఏమి చేయమంటావో చెప్పు, శిరసా వహిస్తామన్నారు దానవ దూతలు. మహేశ్వరుడు దూతలకు చెప్పిన మాటలు విన్నాడు. తేలికగా వాళ్ళని మాటలని కొట్టిపారేశాడు. మహాసైన్యంతో వెళ్ళి సామదాన వేద దండోపాయాలు దేన్నైనా ఉపయోగించి ఆ సుందరాంగిని నా దగ్గరికి తీసుకుని రండి. రానంటే బలవంతంగా బంధించైనా తీసుకురమ్మని ఆదేశించాడు. తన మంత్రిని మహేశుడము మంత్రి మహాదేవి దగ్గరికి వెళ్ళి, కామరూపధారి మహాబలశాలి మా దైత్య నాయకుడు నీ రాకని తెలుసుకొని నీ అందానికి మరలుకొని నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. నీ అంతటి నువ్వు వస్తే సరే, లేకపోతే బలవంతంగా తీసుకుపోవడానికి అతడే వస్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను. నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని చెప్పాడు. మహేశుడి మంత్రి చెప్పిన మాటలు విన్న మహాదేవి క్షణకాలంలో గంభీరంగా మారి మేఘం గర్జించినట్టుగా గట్టిగా గర్జించి విరగబడి నవ్వింది. దానవ మంత్రి, నేను దేవతల కన్నా తల్లివైన మహాలక్ష్మిని. దేవతలందరి ప్రార్థనను అనుసరించి మహేశుని మట్టుబెట్టి సకల దానవ సంహారం కోసం అవతరించాను. నాకు ఏ సైన్యము లేదు, నన్ను ఎవరూ పంపించలేదు. నా అంతటా నేనే ఆవిర్భవించాను. నువ్వు నిదానంగా మాట్లాడిన తీరు నాకు నచ్చింది. అందువల్ల నిన్ను క్షమించాను. కానీ లేకపోతే నిన్ను ఈ పాటికి యమలోకానికి పంపించేదాన్ని. కనుక నా దయను గుర్తించి వెనక్కి తిరిగి వెళ్ళు, పాతాళానికి తిరిగి వెళ్ళు, లేదా మళ్ళీ యుద్ధానికి సిద్ధపడిరా. మనవల తాపానికి గురి అవుతున్న నువ్వు నిశ్చయంగా ఒక స్త్రీ చేతిలోనే సంహరింపబడతావు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడని విరవీగకు. నా చేతిలో మరణం అనేది రాసి ఉందని ఎప్పుడూ మర్చిపోకు. బ్రహ్మదేవుడు అన్న మాటకి తిరుగు ఉండదు. అందుకే నేను స్త్రీ రూపాన్ని ధరించి వచ్చాను. నీ పాపం పండింది కనుక నువ్వు సావు మూడింది. ఏమాత్రమైన జీవితం పైన ఆశ అనేది ఉంటే వెంటనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పాతాళానికి పారిపో అని తన సందేహాన్ని దానవ మంత్రి ద్వారా మహేశ్వరికి పంపించింది ఆదిపరాశక్తి. మహేశ్వరుడు మంత్రి మహాదేవి చెప్పిన సందేశాన్ని విని, మహాదేవి, నువ్వు స్త్రీ వలనే మాట్లాడావు, కానీ మా ప్రభువు ఎక్కడ, నువ్వు ఎక్కడ? పైగా ఒంటరిగా ఉన్న చిన్నదానివి, సుకుమారివి. మా ప్రభువు మహాకాయుండు, కఠినుండు, అనంత సైన్య సమేతుండు, భయంకర శస్త్రాస్త్ర సమానితుండైన ఉండడం వలన నిన్ను చాలా సులభంగా సంహరిస్తాడు. స్త్రీతో ఇంతకన్నా పౌరుషంగా మాట్లాడకూడదని సందేహిస్తున్నాను. మా మహారాజుని యందు భక్తి తత్పరుడై ఉన్నాడు. నా ప్రభువు నిన్ను మోహించాడు కనుక నిన్ను నిందించకుండా, సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తున్నది. భక్తితో నీ పాదాల విందాలను నమస్కరిస్తాను. రోషాన్ని ప్రదర్శించి మరణానికి గురి కావద్దు. మా ప్రభువును తిరస్కరించవద్దు. వెంటనే మా మహారాజును చేపట్టి పటాభిషేకం జరిపించుకో అన్నాడు మహాదేవితో మహేశ్వరుడి మంత్రి.
మహేశ్వరి మంత్రి చెప్పిన మాటలు విన్న మహాదేవి చిరునవ్వు నవ్వి దొందే అన్నట్టుగా వచ్చను నీకు పంపిన మీ ప్రభువుకి కూడా బుద్ధి సరిగా పనిచేయకుండా నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని కోరుకున్నాడుగా. అందుకే లింగభేద రహితురాలైన నేను మహిష రూపాన్ని ధరించాను. నాకు ఏ సైన్యంతోనూ ఏ పని లేదు. దైవం అనుకూలించని వాడికి సంహరించడానికి ఉపయోగించే గడ్డి పరక కూడా వజ్రాయుధమే అవుతుంది. దైవానుకూలత గల వారికి వజ్రాయుధము గడ్డి పరకపాటి కూడా చేయదు. మరణం అనేది నిశ్చయమై ఉన్నప్పుడు ఎంత సైన్యం ఉంటే మాత్రం ఏమి లాభం? జీవుడికి శరీరంలో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, మరలా విడిపోతూ ఉంటుంది. ప్రతి వాడికి సుఖదుఖాలనగానే మరణము ముందే రాసిపెట్టి ఉంటుంది. అవన్నీ ఎవరికి ఎట్లా ఉంటే అట్లా జరుగుతూ ఉంటాయి. వాటిని మార్చడము ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. మరణం లేనిది రాదని విరవేగే మీ వారి సంగతి మీ మూర్ఖత్వాలను ఏమనాలి? అందుకని నువ్వు త్వరగా వెళ్ళి మీ ప్రభువుకి చెప్పు, నువ్వు దూతగా వచ్చావు, అయినా ఏది చెబితే అది నువ్వు చెబుతావు. నిన్ను నేను తప్పుపట్టను. ఇంద్రుడు రేపటి నుండి స్వర్గానికి అధిపతి అవుతాడని, దేవతల అహీసులను అనుభవించే అవకాశం పొందుతారని, మీరంతా పాతాళానికై వెళ్ళండి, లేదా ప్రాణాలనైనా వదిలిపెట్టండి. మొన్ననే విజయం సాధించిన మాకు ఇంతలోనే పరాజయం ఏమి వస్తుంది, ఎట్లా వస్తుందని గౌరవంతో విరవేగవద్దని బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకోమని చెప్పి పంపించింది మహేశ్వరుడి మంత్రికి పరాశక్తి. మహేశ్వరుడి మంత్రి దేవి చెప్పిన వచనాలను మోసుకువెళ్ళి మహేశ్వరుడికి వినిపించాడు. మీ రాజు పరమ మూర్ఖుడు, పశువులన్నిటిలోకి దున్నపోతూ అధమాదము. నేనేమైనా పశువునా? మీ ప్రభువుని ఎట్లా వివాహమాడతాను? మరొక మహేశ్వరిని చూసి అతడిని వివాహము చెయ్యి. పెళ్లి చేసుకోవడం కాదు, ప్రాణాలు తీస్తానన్నది. అక్కడే ఆమెను సమర్థిద్దామనిపించింది, కానీ మీ ఆజ్ఞ లేదు కదా, అందుకని వదిలేసి వచ్చాను అని చెప్పాడు మంత్రి మహేశ్వరుడితో. ఓం జగన్మాత